హాయ్ ఫ్రెండ్స్, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు తమ కస్టమర్స్ కోసం ఒక మంచి ఆఫర్ని అయితే తీసుకొచ్చారు. ఈ ఆఫర్ ఏంటి అంటే మీ క్రెడిట్ కార్డ్ పైన మీకున్నటువంటి క్రెడిట్ లిమిట్ ఏదైతే ఉందో దాన్ని అప్ టు 3 lakhs వరకు పెంచుకునే విధంగా ఒక ఆఫర్ అనేది తీసుకొచ్చారనమాట. ఈ యొక్క ఆఫర్ అనేది యూజ్ చేసి మీరు మీ యొక్క క్రెడిట్ లిమిట్ని 3 lakhs వరకు అయితే పెంచుకోవచ్చు. ఇది ఎలా పెంచుకోవాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు ఇస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, మీకు అయితే చాలా హెల్ప్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను అఫ్జల్, మీరు చూస్తున్నారు ఏఆర్ టెక్ టీ. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో ఇప్పుడైతే మనము ఈ యొక్క క్రెడిట్ లిమిట్ని ఏ విధంగా పెంచుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాడుతూ ఉన్నట్లయితే, గతంలో కనుక చూసుకున్నట్లయితే మన యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం మనకు 2 రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి వచ్చేసి మనకు వాళ్ళే ఒక ఆఫర్ అనేది ఇస్తారు. ఆ ఆఫర్ అనేది యూజ్ చేసి మన క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు. లేదా ఇంకొక మార్గం ఏంటి అంటే మీరు యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్ కేర్కి ఒక మెయిల్ అనేది చేసి అక్కడ వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఇచ్చి వాళ్ళు కనుక దాన్ని ఓకే చేసినట్లయితే అప్పుడు మీకు క్రెడిట్ లిమిట్ అనేది పెరిగేదనమాట. సో ఈ విధంగా అయితే మీకు ఇంతకుముందు ప్రాసెస్ అనేది ఉండేదన్నమాట. ఇప్పుడైతే మనకు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఈ యొక్క ప్రాసెస్ అనేది కొంచెం సింపుల్ చేసి మీకు డైరెక్ట్గా ఆ యాప్లోనే ఒక ఆప్షన్ అనేది తీసుకొచ్చారు. ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ చేసి మీ యొక్క క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఇది ఎలా పెంచుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. సో ముందుగా మనము ఈ యొక్క క్రెడిట్ లిమిట్ కోసం పెంచుకోవడం కోసం వచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా యూజ్ చేయాలి, అక్కడి నుంచి క్రెడిట్ లిమిట్ అనేది ఎలా పెంచుకోవాలి అన్న డీటెయిల్స్ అయితే చూద్దాము. మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడదాము, రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ లిమిట్ పెంచుకోవడం కోసం మనకు వచ్చేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చేసి మన ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించినటువంటి యాప్ ఏదైతే ఉందో ఆ యాప్లోనే రావడం జరుగుతుంది. ఈ యాప్ను ఓపెన్ చేసి మనం ఇక్కడ నుంచి మన క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవడానికి ఆప్షన్ అనేది చూసుకోవచ్చు అనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి ఎస్బీఐ యాప్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో కింద చూసుకున్నట్లయితే మనకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి హోము, అలాగే ఈఎంఐ, అలాగే పే, అలాగే సర్వీసు, అలాగే మోర్ అనేసి. సో ఇక్కడ మీరు కొంచెం దీన్ని స్క్రోల్ చేసినట్లయితే మనకి ఏమన్నా ఆఫర్స్ వచ్చినట్లయితే మనకు ఇక్కడే స్క్రోల్ అవుతూ చూపిస్తాయి అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు కార్డ్ అప్గ్రేడ్ చేసుకోవడం కోసం ఆప్షన్ అనేది ఆఫర్ అనేది వచ్చింది. అలాగే ఈఎంఐ కన్వర్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది వచ్చింది. అలాగే మనకు ఓచర్స్కి సంబంధించి ఆఫర్ అనేది ఉంది. అలాగే మనకు యాడ్ ఆన్ కార్డ్స్ ఏదైతే ఉందో దీన్ని యాడ్ ఆన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో ఇక్కడ ఈ విధంగా మనకు చాలా రకాల ఆప్షన్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఇక్కడ మనకు పైన ఓపెన్ చేస్తేనే ఈ బ్యానర్స్ అనేటివి చూపిస్తాయి. సో మీకు కనుక క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం ఆప్షన్ వచ్చినా కూడా సరే ఇక్కడే చూపిస్తుంది అనమాట. ఇక్కడైతే చెక్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ కనుక లేకపోతే ఇక్కడ మనకు 5 రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి కదా. ఈ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూడండి. ఈఎంఐ అండ్ మోర్ అన్న ఆప్షన్ అయితే ఉందో దీన్ని అయితే మీరు ఓపెన్ చేయండి. ఇక్కడ కూడా మనకు వచ్చినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ మనకు చూపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ కనుక చూపించకపోతే ఇప్పుడు మనకి ఇందులో చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా. హోము, ఈఎంఐ, పే, సర్వీసెస్, మోరు అనేసి. ఇందులో మనము మోర్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఓపెన్ చేయండి. ఇది ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ చూడండి మనకు 5-6 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి మైల్ స్టోన్ హబ్బు, అలాగే రివార్డ్స్, అలాగే ప్రైమ్ ప్రివిలేజ్, అలాగే బెనిఫిట్స్, అలాగే ఇన్సూరెన్స్, అలాగే వాట్సాప్ కనెక్ట్. సో ఈ ఆప్షన్స్ మీకు కనుక చూపించకుండా ఉంటే మీరు ఏం చేయాలి అంటే ముందుగా మీరు మీ యొక్క యాప్ ఏదైతే ఉందో దీన్ని మీరు అప్డేట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు ఈ యొక్క యాప్స్ అనేటివి అప్డేట్ చేసుకుంటూ ఉంటే మనకు ఈ యొక్క కొత్త ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో అవి చూపిస్తుంది అనమాట. సో ఇక్కడే మనం మన క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ వచ్చేసి మైల్ స్టోన్, దాని కింద బెనిఫిట్స్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. ఈ బెనిఫిట్స్ అన్న ఆప్షన్ని మీరు ఓపెన్ చేయండి. ఇది కనుక ఓపెన్ చేసినట్లయితే ఇక్కడ మనకు వచ్చినటువంటి ఆఫర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఒకటి వచ్చేసి క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ అనేసి ఒక ఆప్షన్ అయితే నాకు వచ్చింది ఆఫర్ అనేది. దాని తర్వాత క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అనేసి ఆఫర్ అయితే ఇక్కడ రావడం జరిగిందనమాట. సో ఈ యొక్క ఆప్షన్ అనేది యూజ్ చేసి మన క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు. సో గతంలో కనుక చూసుకున్నట్లయితే మనకు ఇటువంటి ఒక ఆప్షన్ అనేది లేదు. ఇప్పుడు ఈ యొక్క ఆప్షన్ అనేది కొత్తగా తీసుకొచ్చారనమాట. సో ఇటువంటి ఆప్షన్ మీ ఫోన్లో రాలేదు, మీ యాప్లో రాలేదంటే ముందుగా మీరు మీ యొక్క యాప్ని అయితే అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీరు దీన్ని అయితే చెక్ చేసుకోండి. సో ఇప్పుడు మనం క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి ఈ విధంగా ఆప్షన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు నేను వాడుతున్నటువంటి క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో అది దాని లిమిట్ ఎంత ఉంది అనేసి అయితే ఇక్కడ చూపిస్తోంది. ఈ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే 91,000 అనేది నాకైతే ఉందన్నమాట ఇంతకుముందు గతంలో లిమిట్. సో ఇప్పుడు మనం దీన్ని పెంచుకోవడం కోసం మనకు ఎంత ఇచ్చారంటే సో ఇక్కడ మనకు ఒక స్లైడర్ కనిపిస్తోంది కదా. ఇక్కడ దీన్ని యూజ్ చేసి మనం క్రెడిట్ లిమిట్ ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు.
ఇప్పుడు వచ్చేసి మనకు మ్యాక్సిమం వచ్చేసి 3 lakhs వరకు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఈ 3 lakhs అనేది చాలా మందికి సేమ్ ఇదే విధంగా అయితే రావడం జరిగింది. కొంతమందికి తక్కువ ఎక్కువ కూడా రావచ్చు, కానీ 3 lakhs అనేది మ్యాక్సిమం ఉందన్నమాట. సో ఇప్పుడు ఉన్నటువంటి 91,000 ఏదైతే ఉందో దీన్ని మీరు ఎంత కావాలంటే అంత పెంచుకోవచ్చు. సో మ్యాక్సిమం మనకు వచ్చిన లిమిట్ ఏదైతే ఉందో దాన్ని అందరూ పెంచుకోవాలనుకుంటారు కాబట్టి దాన్ని అయితే పెట్టుకోండి. దీని తర్వాత ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకు మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ రావడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ సబ్జెక్ట్ టు ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఇంటర్నల్ పాలసీ అండ్ ద అబ్సల్యూట్ డైరెక్షన్ ఆఫ్ ఎస్బీఐ సిపిఎల్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క క్రెడిట్ లిమిట్ పెంచుకోవడానికి సంబంధించినటువంటి ఏదైతే ఒక ఆప్షన్ ఉందో దీన్ని మనకి ఇచ్చారు, కానీ దీన్ని పెంచాలా వద్దా అనేది వాళ్ళ ఇంటర్నల్ పాలసీస్ని బట్టి మన క్రెడిట్ లిమిట్ పెరుగుతుందా లేదా అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. సో చాలామంది అడుగుతారు, మీరు చెప్పినట్టు మేము చేసాం మా క్రెడిట్ లిమిట్ పెరగలేదు అనేసి. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఇచ్చారు, మన ఇంటర్నల్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి వీళ్ళు పెంచుతారనమాట. మీ యొక్క సిబిల్ స్కోర్ కానివ్వండి అవి బాగున్నట్లయితే ఖచ్చితంగా పెరుగుతుంది, లేకపోతే దీన్ని వాళ్ళు రిజెక్ట్ కూడా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఏదైతే ఈ స్లైడర్ ఉందో దీన్ని స్లైడ్ని ఓకే చేసి ఇక్కడి నుంచి మనం 3 lakhs అయితే పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి ప్రొసీడ్ అనేసి మనకు ఆప్షన్ అనేది రావడం జరిగిందనమాట. ఈ ప్రొసీడ్ అన్న ఆప్షన్ ఏదైతే ఉందో దీన్ని ఓకే చేద్దాం. ఈ ప్రొసీడ్ని మనం ఓకే చేసిన తర్వాత మనకు మన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని అయితే ఇక్కడ మనం ఇద్దాము. ఈ ఓటీపీ వచ్చేసి ఇక్కడ మనకు మొబైల్ నెంబర్కి దీనికి లింక్ అయినటువంటి ఏదైతే నెంబర్ ఉంటుందో దానికే రావడం జరుగుతుంది అనమాట. దీన్ని అయితే ఇద్దాము. ఇచ్చిన తర్వాత సబ్మిట్ అయితే చేద్దాం. ఇది సబ్మిట్ చేసిన తర్వాత మన క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ మనకు ఇక్కడే రావడం జరుగుతుంది అనమాట. ఆ అప్డేట్ ఏదన్నా ఉండొచ్చు, అంటే మన క్రెడిట్ లిమిట్ పెరగచ్చు, పెరగకపోవచ్చు, లేకపోతే దానికి నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది అనేసి ఇక్కడ రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ అనేది ఉంటుందన్నమాట. మోస్ట్లీ మనకి ఇక్కడ దీని తర్వాత వీళ్ళు వచ్చేసి ఒక మెసేజ్ అనేది ఇస్తారనమాట, మేము ఇన్ని రోజుల్లో మీ క్రెడిట్ లిమిట్ అనేది పెంచుతాము, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అనేసి ఇవ్వచ్చు. లేకపోతే మీకు అడిషనల్గా ఇక్కడ నుంచి కొన్ని డాక్యుమెంట్స్ మేము కావాలి అనేసి అడుగుతాము, దాన్ని అనేసి ఇవ్వచ్చు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మెసేజ్ అయితే వచ్చిందనమాట, డియర్ ఎస్బీఐ కార్డ్ హోల్డర్ యువర్ రిక్వెస్ట్ ఫర్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ హ్యాస్ బీన్ టేకెన్, యువర్ రిక్వెస్ట్ విల్ బీ ప్రొసెస్డ్ బై 26/3. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ March 10th అయితే దీనికి అప్లై చేశాను. ఇక్కడ మనకు వచ్చేసి వీళ్ళు 26th వరకు అయితే టైం ఇచ్చారనమాట. అప్పటి వరకు మనం అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపల మన క్రెడిట్ లిమిట్ పెరుగుతుందా లేదా అనేది ఇక్కడ ఒక అప్డేట్ అనేది రావడం జరుగుతుంది అనేసి మెసేజ్ అనేది ఇచ్చారనమాట. సో ఈ మెసేజ్ ప్రకారం మనము ఒక 2 weeks అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. కానీ కొంతమందికి అక్కడే మనకు క్రెడిట్ లిమిట్ పెరిగిందా లేదా అనేది కూడా వచ్చేస్తుంది అనమాట. సో కొద్దిసేపు అయితే వెయిట్ చేయండి. ఇక్కడ మనకు నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేసి అయితే చూపిస్తోంది. సో ఇక్కడైతే ఇంకా అది మనకు ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో అది ఇంకా మనకు కొంచెం టైం అనేది పడుతుంది అనమాట. దీన్ని అయితే కొంచెంసేపు వెయిట్ చేసి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే యువర్ అప్లికేషన్ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ రిక్వెస్ట్ ఇన్ ప్రాసెస్ అనేసి ఉంది. సో ఇప్పుడైతే మనం గో టు హోమ్ బ్యాక్ అయితే వచ్చేద్దాము. వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఒకసారి దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసి బెనిఫిట్స్ అన్న దగ్గర దీన్ని ఓపెన్ చేద్దాము. క్రెడిట్ లిమిట్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసినట్లయితే రిక్వెస్టెడ్ సబ్మిటెడ్ అనేసి రావడం జరిగిందన్నమాట. దీన్ని అయితే మనం కొంచెం తర్వాత చెక్ చేస్తే మనకు చెక్ స్టేటస్ అనేసి ఉంది కదా, దీన్ని అయితే ఇక్కడ చూపిస్తోంది. ఈ స్టేటస్ని ఒకసారి అయితే చెక్ చేద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వీళ్ళకి ఒక రిక్వెస్ట్ అనేది పెట్టామన్నమాట. ఈ రిక్వెస్ట్ అనేది వాళ్ళు తీసుకున్న తర్వాత దీన్ని ప్రాసెస్ అనేది చేస్తారు. దీని తర్వాత మనకు ఉండే ప్రాసెస్ ఏంటి అనేది నేనైతే మీకు చెప్తాను. సో ఫ్రెండ్స్, ఆ ఎస్బీఐ క్రెడిట్ కార్డుకి సంబంధించి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం మనకు వచ్చినటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేసి అయితే చెప్పాను. సో అది యూజ్ చేసుకొని మనం వాళ్ళకి ఒక రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తాము. ఆ రిక్వెస్ట్ అనేది సెండ్ చేసిన తర్వాత వాళ్ళు మనకు 1 or 2 days రిప్లై అనేది ఇస్తారనమాట. లేకపోతే అప్పుడే కూడా రిప్లై వచ్చేసేయచ్చు అనమాట. అది ఏమని వస్తుందంటే, ఒకటి వచ్చేసి మీ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ అయింది అనేసి అన్న వస్తుంది. ఇంక్రీజ్ అయితే ఇన్స్టెంట్గా అక్కడే మనకి ఇంక్రీజ్ అయిపోతుంది. లేదంటే మీ క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేయడం మాకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అవకాశం లేదు, సారీ అనేసి మెసేజ్ అన్న రావడం జరుగుతుంది. లేదంటే అది ఇంక్రీజ్ చేయడం కోసం మీ దగ్గర నుంచి కొన్ని డాక్యుమెంట్స్ అయితే మాకు ఇవ్వాల్సి ఉంటుంది అనేసి మెసేజ్ అన్న రావడం జరుగుతుంది. సో ఇటువంటి ఆప్షన్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట. అది వచ్చేసి మీకు 1 or 2 days అయితే ఆ రిప్లై అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మనము మనకు వచ్చినటువంటి ఈ యొక్క క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం వచ్చినటువంటి ఆప్షన్ అనేది యూజ్ చేసి మన క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీరు ఒకసారి మీరు ట్రై చేసిన వెంటనే మీ క్రెడిట్ లిమిట్ పెరగలేదని చెప్పేసి మీరు గమ్మునైపోవద్దు. ఈ ఆప్షన్ అనేది మీకు రెగ్యులర్గా అక్కడే ఉంటుంది. దాన్ని మీరు 2-3 సార్లు అయితే రిపీట్గా ట్రై చేస్తూ ఉండండి. అలా ట్రై చేసినప్పుడు మీకు ఖచ్చితంగా మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరగడం జరుగుతుంది. సో నేను మీకు ఇప్పుడు చూపించింది వచ్చేసి నేను కూడా ఒక 3వ సారి 4వ సారి అయితే ట్రై చేస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు ఒక 2-3 సార్లు చేశాను. అప్పుడు కూడా నాకు మీ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆప్షన్ లేను అనేసి రావడం జరిగింది.
కానీ మళ్ళీ ఒక 2 రోజుల తర్వాత ట్రై చేసి చూస్తే అక్కడ మళ్ళీ క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా మీరు 2-3 సార్లు అయితే ట్రై చేయండి, ఏదో ఒకసారి అయితే మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇంతకు ముందు కనుక చూసుకున్నట్లయితే మనం క్రెడిట్ లిమిట్ పెంచుకోవడం కోసం వాళ్ళకి మెయిల్ పంపించాలి, లేకపోతే వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టాలి, ఈ విధంగా అయితే ఉండేది. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆప్షన్ అనేది చాలా సులువుగా ఉంది కాబట్టి మీరు ఒక 2 times 3 times అయితే ఇక్కడ నుంచి ట్రై చేసి చూడండి, మీ క్రెడిట్ లిమిట్ అనేది పెరగడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు వచ్చినటువంటి ఈ యొక్క ఎస్బీఐ క్రెడిట్ కార్డ్కి సంబంధించినటువంటి క్రెడిట్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవడం కోసం అనేది ఉన్నటువంటి ఆప్షన్ అనేది యూజ్ చేసి మీ క్రెడిట్ లిమిట్ అనేది పెంచుకోండి. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేనైతే ఆన్సర్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఉపయోగపడే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.